శ్రీ గురుభ్యో నమ. మద్గురుదేవులు చినరామచంద్రయార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్రులు వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువుల నుండి 6వ అధ్యాయము ఎరుకను విడిపించుట, 15వ కందార్థం, క్రమసంఖ్య 98. ఎరుగదు సుషుప్తిని జాగ్రత్త, నిరవంద సుషుప్తి రెంటి నెరుగును మేల్క, అట్లరయగ బయలెరుకల రెంట్నెరుగదు బయలెరుక రెంటి నెరుగు చూనుండు. గురుముఖమున ఎరిగి రెండు తిరముగా ఎరుకను తీసి వేసితే జాలు, తిరముగా ఎరుకను తీసి వేసితే జాలు, పరులు నేనని ఏటి పలుకు లేకుండుని ట్లెరుగుచునుండు. గురుముఖమున ఎరిగి రెండు. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైలవంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 6వ అధ్యాయము ఎరుకను విడిపించుటలో ఈరోజు మనము 15వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమసంఖ్య 98. క్రిందటి కందార్థములో కల మేల్కను, మేల్క కలను ఎన్నటికీ ఒకదానిని మరి ఒకటి అంటదు, చూడలేదు. ఇది నిశ్చయమే కదా. ఆ రెంటి వలనే ఎరుక బయలులు రెండు ఒకదానిని ఒకటి మరొకటి చూడలేవు, అంటవు. ఈ కళా ఎరుకలు రెండు మిథ్యేను, లేనివే. మేల్కా భయలు రెండు శాశ్వతమైనవి అని తెలిసి లేని కళా ఎరుకలను గెంటుము, అంటే లేకుండా చేసుకొనుము అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 6వ అధ్యాయము ఎరుకను విడిపించుటలో 15వ కందార్థము, క్రమసంఖ్య 98. భయలెరుకల అత్యంత విభిన్నత్వము. ఎరుగదు సుసుప్తిని జాగ్రత్త, ఇరవంద సుసుప్తి రెంటి నెరుగును మేల్క, అట్లరయగ భయలెరుకల రెంటి నెరుగదు బయలు, ఎరుక రెంటి నెరుగుచూనుండు. గురుముఖమున నెరిగి ఈ రెండు. స్థిరముగా ఎరుకాను తీసివేసితే చాలు, పరులు నేనని ఏటి పలుకే లేకుండు ఇట్లెరుగుచూనుండు. గురుముఖమున నెరిగి ఈ రెండు. శిష్య, గురుదేవా, ఎరుగదు సుసుప్తిని జాగ్రత్త, ఇరవంద సుసుప్తి. అంటే ఎరుగదు సుసుప్తిని జాగ్రత్త.
అయ్యో. ఈ సుషుప్తి యొక్క అనుభవము జాగ్రత్తావస్థ గుర్తించలేదు. ఆ సుషుప్తి అనే అవస్థ, ఆ సుషుప్తిని గురించి సుషుప్తి ఎరగలేకపోవును, మరియు ఆ జాగ్రత్తావస్థను గురించి ఎరగలేకపోవును. ఉమ్. ఆ సుషుప్తి రెంటినెరుగును మేల్క అంటే ఇరవంద. అలాగే ఈ సుషుప్తి రెంటిని మేలుకువను, ఈ రెండింటిని ఎరుగును జాగ్రత్తావస్థ. ఆ జాగ్రత్తావస్థ మాత్రము ఆ జాగ్రత్తావస్థను ఎరుగును, సుషుప్తి అవస్థను గురించి తెలుసుకొనును. అంటే ఎవరు? మేల్క. అంటే ఆ జాగ్రత్త మేల్కను సుషుప్తిని రెండింటిని ఎరుగును. అట్ల రయగా అనగా ఆ పై విధముగా విచారించగా. పై విధముగా దేనిని విచారించాము? సుషుప్తి తన గురించి కానీ జాగ్రత్తావస్థను గురించి కానీ తెలుసుకోవడం లేదు. మరి జాగ్రత్తావస్థ సుషుప్తి గురించి తెలుసుకుంటుంది, తన గురించి తెలుసుకుంటుంది. అట్లరయగా ఆ విధముగా విచారించిన బయలు ఎరుకల రెంటిని ఎరుగదు బయలు. ఈ బయలు తన గురించి బయలును గాని లేక ఎరుకను గాని ఈ రెండింటినీ ఎరుగదు బయలు. అంటే ఎరుక పరిపూర్ణములు, ఈ రెండింటిని ఎరుక పరిపూర్ణముల గూర్చి పరిపూర్ణము గుర్తించదు. అక్కడ బయలనగా పరిపూర్ణము, ఎరుక అనగా గుర్తెరిగే శరీరము. ఆ బయలును ఎరుకను రెండింటినీ ఎరుగదు. ఏది? బయలు. ఎరుక రెంటినెరుగుచుండు, ఎరుక రెంటినెరుగుచునుండు. గుర్తనగా గుర్తించే తెలివి. ఆ పైరింటి అనుభవాలను గుర్తించగలదు. అంటే ఎరుక మాత్రము బయలును గుర్తించగలదు, ఎరుకను రెండింటిని ఎరుగును. గురు ముఖమున ఎరిగి ఈ రెండు, ఏ రెండింటిని? ఎరుకను బయలును. ఈ రెండింటిని గురుముఖముగా, గురుమూర్తి ద్వారా ఈ రెండింటిని వస్తునిచ్చే పూర్వకముగా, అంటే ఎరుక పరిపూర్ణముల రెండింటిని గుర్తించి, అంటే గురుముఖముగా ఈ ఎరుక బయలును చక్కగా తెలుసుకొని స్థిరముగా, అంటే నిశ్చయముగా, దృఢముగా తెలుసుకొని, స్థిరముగా అంటే నిశ్చయముగా, దృఢముగా తెలుసుకొని ఎరుకను తీసివేసితే చాలు. ఈ రెండింటిని గుర్తించే తెలివిని, ఏ రెండింటిని? ఎరుకను అంటే ఎరుకను బయలును. ఈ ఎరుకను బయలును రెండింటిని ఏ తెలివైతే గుర్తిస్తూ ఉందో ఆ తెలివిని తీసివేసితే చాలు. దాన్ని నిశ్చయంగా శాశ్వతంగా తీసేయాలి. అంటే ఎరుక లేనిదని శాశ్వతముగా తీసివేసినచో చాలును. ఇక తీసివేసిన తర్వాత పరులు నేనని ఏటి పలుక లేకుండు. ఇక ఎరుకను తీసివేసిన తర్వాత మళ్ళీ ఇతరులు అని గాని నేనని గాని, అంటే పరిపూర్ణము ఉన్నదని గాని ఎరుక లేదు అని గాని నిర్ణయించే గుర్తు లేకుండును. అక్కడ గుర్తు రహితమైంది కనుక ఎరగదు. గుర్తు రహితమైంది గనక ఎరుగదు, గుర్తించే తెలివే లేదు గనక. అవును. ఇక ఇతరులు అని నేను అనే మాటలు ఏమీ లేకుండా పోవునక్కడ. అవును.
ఈ విధముగా గురుముఖత తెలుసుకొనవలెను. అంటే అక్కడ మనకు అదృష్టాంతపూర్వకముగా ఆ 96, 97 కందార్థములో ఎరుక పరిపూర్ణముల సంగతిని, పరిపూర్ణమునకు ఎరుక సంగతి, ఎరుక సంగతి పరిపూర్ణమునకు ఎంత మాత్రము తెలియదని ఆ విధంగా తెలిపినట్లు అక్కడ 98 దృష్టాంతపూర్వకంగా ఇక్కడ తెలియజేస్తున్నారు. ఈ కందార్థములో ఏం తెలియజేస్తున్నారు అంటే గురుముఖమున ఈ రెంటిని అనగా గురుముఖమున ఈ రెంటిని అనగా ఏ రెంటిని తెలుసుకోవాలి అంటే బయలు ఎరుకలు. ఈ రెండింటిని ఎరిగి అంటే స్థిరముగా నిశ్చయముగా ఎరుక తీసివేచితే చాలు అన్నారు. అవును. అంటే జాగ్రత్త సుసుప్తిని అజాగ్రత్తను ఎరుగుచున్నట్లుగా ఎరుక బయలును ఎరుక రెండింటినీ ఎరుగుచున్నది అని ఇక్కడ మనకు తెలియజేశారు. అయితే బయలుకు ఎరిగే లక్షణము లేనిది గనుక అది ఎరుకను ఎంత మాత్రము ఎరుగదు. ఎరిగే లక్షణమే లేదు కనుక ఎరిగేది లేదు. అదే సిద్ధాంత వాక్యము. అయితే ఎరుకకు ఎరిగే లక్షణము కలదైనను ఎరుకనే ఎరుగగలదు. ఎరుకనే ఎరుగగలదు. కానీ నిజమైన పరిపూర్ణమును ఎంత మాత్రము తెలుసుకొనుటకు వీలు లేదు. కానీ గురుముఖత బయలు ఇట్టిది అని అన్వయ వ్యతిరేక లక్షణములచే తెలుసుకొనినచో బయలు పరోక్ష జ్ఞానముగా తెలియబడును. ఇక ఆ తర్వాత అపరోక్షముగా తెలియబడవలెను. అందుకు మనలోని ప్రతిబింబ చైతన్యమును గురు కరుణచే చూడగలిగినప్పుడు అప్పుడు బయలు అపరోక్షమై ఎరుకలేకపోవును. ఈ విషయము గురు కరుణచే చక్కగా గుర్తించవలెను. ఇదే ఎరుక బయలును ఎరుగుట పూర్తిగా బయలును ఎరుక ఎరగకపోయినను గవయవ మృగమును అనగా ఆవును చూచి గుర్తించినట్లుగా తెలియవలెను అంటూ మనకు ఈ కందార్థము ద్వారా భావాన్ని అందిస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని ఇంకా తమ తమ గురువుల దగ్గర విచారించి తెలుసుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా. జై గురుదేవా. జై గురుదేవా.